జై శ్రీమన్నారాయణ. ఈ యొక్క అనుమానం కంపల్సరీగా అందరికీ ఉంటుంది. మహాలయ పక్షంలో అయ్యగారికి ఇచ్చేటటువంటి స్వయంపాకంలో ఏమేమి పెట్టాలి, కొన్ని ఏండ్ల నుండి కూడా భోజన దానము స్వయంపాకం ఇస్తూ ఉన్న కుటుంబాలు కూడా స్వయంగా నేను తీసుకునేటప్పుడు కూడా నేను చూసి ఉన్నాను. వాళ్ళకి ఏదో ఇక పెట్టినము అంటే పెట్టినము అన్నట్టు కొంతమంది ఉంటారు. కొంతమంది సమృద్ధిగా అయ్యగారికి 2 రోజులు కూడా తినేటటువంటి విధంగా కూడా పెట్టేవాళ్ళు ఉన్నారు. అయితే ఈ వీడియోలో నేను చెప్పదలుచుకుంది ఏందయ్యా అంటే అసలు స్వయం పాకంలో ఏమేం పెట్టాలి. ఎందుకంటే కొంతమందికి ఉత్తి బియ్యం పెట్టేసి అందులో ఒక బెల్లంగడ్డ పెట్టేసి ఇస్తూ ఉంటారు. కొంతమంది ఏమో కిలోంబావు బియ్యం తీసుకొచ్చి అందులో ఒక 11 రూపాయలు పెట్టి అయ్యగారు అని చెప్పి తీసుకొని ఇస్తూ ఉంటారు. ఎవరికి తోచినట్టు ఏ విధంగానైనా ఇస్తూ ఉంటారు. వాళ్ళు కొంతమంది ఎట్లా ఉంటుంది అంటే మరి మేము ఇచ్చేటటువంటిది కరెక్టే, ఈ విధంగానే ఇవ్వాలేమో, మరి మా తాతలు మా అత్తగారి తరఫు నుండి కానీ లేదా మా అమ్మ తరఫు నుండి కానీ అదే విధంగా ఇస్తున్నారు, మరి నేను కూడా అదే విధంగా ఇస్తాను అనే విధంగా ఉంటూ ఉంటారు. అసలు స్వయం పాకం అంటే ఏంది, స్వయం పాకంలో ఏమేమి పెట్టాలి అనే దాని గురించి ఒక వీడియో చేయడం జరిగింది. అయ్యగారికి ఇచ్చేటప్పుడు స్వయం పాక దానము ఇచ్చేస్తాం. ఎందుకు, అయ్యగారు మనము వండింది పెట్టడము కుదరదు కాబట్టి అయ్యగారికి మనము బియ్యం పప్పు కూర అవి వండుకోవడానికి ఏమేమైతే అవసరం ఉంటుందో అవన్నీ ఇస్తామన్నమాట. మరి అసలు స్వయం పాకంలో ఏం పెట్టాలి, ఏమేం పెట్టి ఇస్తే అది స్వయం పాకం అవుతుంది అనేటటువంటిది కూడా మేము మీకు ఈ యొక్క వీడియోలో చెప్తాను. జాగ్రత్తగా శ్రద్ధగా వినండి. స్వయం పాకంలో తప్పనిసరిగా కిలోంబావు బియ్యం కంటే ఎక్కువనే ఉండేటట్టు చూసుకోవాలి. ఎందుకు అంటే స్వయం పాకం మీరు ఇచ్చేటటువంటి అయ్యగారికి ఇంట్లో 4గురికి సరిపడా ఉండే విధంగా ఇవ్వాలన్నమాట. కొంతమంది ఉంటారు, అయ్యగారు మరి మా గ్రామంలో ఇంతమంది ఇస్తున్నాం కదా, మేము కొన్ని ఇస్తున్నా కానీ ఏం సరిపోతుంది అని. అక్కడ విషయం కాదు. అక్కడ ఒక రోజుకు సరిపడేటటువంటి భోజనము ఆ అయ్యగారికి ఇచ్చినట్టయితే దాన్ని స్వయం పాకము అని అంటారు. అయితే స్వయం పాకంలో 4గురికి సరిపడేటటువంటి విధంగా ఆ బియ్యాన్ని కిలోంబావుకి ఎక్కువ చొప్పున ఇచ్చే విధంగా చూసుకోండి. ఎందుకు అంటే 1 కిలోకి 4గురు చొప్పున తినవచ్చు కాబట్టి మరి బ్రాహ్మణులకి ఇంకొంచెం ఎక్కువ ఇచ్చినా తప్పు లేదు కాబట్టి 1 కిలోంబావు కంటే ఎక్కువ బియ్యం ఉండేటట్టు చూసుకోండి. అదే విధంగా కందిపప్పు, శనగపప్పు, పెసరపప్పు, చింతపండు, బెల్లము, మిరపకాయలు, అటు ఎండు మిరపకాయలు కావచ్చు లేదా పచ్చిమిరపకాయలు కావచ్చు, ఈ రెండిట్లలో ఏది అవకాశం ఉంటుందో పెట్టండి, లేదా 2 పెట్టినా కానీ సంతోషమే. ఆవాలు, పోపుకి సరిపడేటటువంటివి ఏవేవైతే ఉంటాయో అవన్నీ కూడా, ఆవాలు, నూనె. అయితేనా కొంతమందికి శనీశ్వరుడు అనేటటువంటి భయం ఉన్నట్టయితే నూనె ఇవ్వకండి. నూనెకి కొనుక్కునే విధంగా ఎంతైతే ఉంటుందో ఆ నూనెకి సరిపడా అమౌంట్ అనేటటువంటిది సపరేట్గా పెట్టుకొని అది నూనెకి కేటాయించి ఇవ్వండి. అలాగే ఉప్పు, అది రాళ్ల ఉప్పు ఇవ్వచ్చు లేదా సన్న ఉప్పు అయినా కానీ ఇవ్వచ్చు అనమాట. 5 రకాల కూరగాయలు తప్పనిసరిగా ఇవ్వాల్సింది ఏంటంటే అంటే తోటకూర ఒక పుణ్య ఫలితాన్ని ఇస్తుంది అనమాట. తోటకూర దానంగా స్వయం పాకంలో దానంగా ఇచ్చినట్టయితే, కాబట్టి తోటకూర తప్పనిసరి. పాలు, పెరుగు, ఎందుకంటే బ్రాహ్మణుడికి మజ్జిగ లేదా పెరుగు తినంది ఆ భోజనం పూర్తి కాదు కాబట్టి తప్పనిసరిగా పాల ప్యాకెటు, ఒక పెరుగు ప్యాకెట్ తప్పనిసరిగా ఉండే విధంగా చూసుకోండి. లేదు అవకాశం లేదు అంటే దానికి కొంచెము మీరు డబ్బు ఇచ్చినా కానీ సరిపోతుంది. తప్పనిసరిగా ఉండాల్సింది ఏందయ్యా, ముఖ్యంగా కావాల్సింది ఏందయ్యా అంటే ఇందులో గుమ్మడికాయ, ఒక కొబ్బరికాయ, ఒక తులసి దళం. మీకు ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇది చూసారు కదా, దీన్ని తులసి దళము అంటారు. కొంతమంది తులసి దళము అనగానే ఆ రెమ్మకి రెమ్మ తీసేసి ఆ కొమ్మ ఇరగొట్టేసి పెడుతూ ఉంటారు, దేవుడికైనా కానీ దేవాలయాల్లోకైనా కానీ. కాబట్టి తులసి దళము అంటే ఇప్పుడు నేను ఇక్కడ పక్కన చూపెడుతున్నా చూడండి, దీన్ని తులసి దళము అంటారు అనమాట. ఈ తులసి దళము ఈ 3 ఏది, కొబ్బరికాయ, గుమ్మడికాయ, తులసి దళము. ఇంకొంతమంది గుమ్మడికాయలు ముక్కలుగా కోసేసి ఇస్తూ ఉంటారు. అయితే అవకాశం ఉన్నటువంటి వాళ్ళు ఆ విధంగా వేయండి, లేదా ఒక గుమ్మడికాయని ఇచ్చినా కానీ తప్పులేదు. ఎందుకు అంటే మీరు ఒక ముక్క కోసిస్తారు, అది ఇంట్లో పెట్టి లేదా మీరు ఇచ్చేటటువంటి కొంతమంది అన్నీ ఒకటే దగ్గర కలిపి ఇచ్చేస్తూ ఉంటారు. అలా ఇస్తే ఏమవుతుందంటే ఆ సంచిలో పడే వరకు బియ్యం కానీ చింతపండు కానీ ఇవన్నీ కూడా కలిసి ఉంటాయి. ఇంటికి వచ్చే వరకు బ్రాహ్మణుడు ఏం చేస్తాడయా అంటే మరి ఇది ఖరాబ్ అయినట్టుందని చెప్పేసి తీసి పడేస్తాడు. మరి మీరు ఇచ్చింది బ్రాహ్మణుడు తినాలి అన్న ఉద్దేశంతో మీరు ఇచ్చారు కాబట్టి ఒక గుమ్మడికాయ ఇవ్వండి. ఆ గుమ్మడికాయ ఎక్కువ రోజులు ఉంటుంది కాబట్టి ఆ బ్రాహ్మణుడికి అవసరం ఉన్నప్పుడు దాన్ని కోసుకొని వాడుకుంటాడు. కాబట్టి గుమ్మడికాయని
అదే విధంగా ఇచ్చినట్టయితే బాగుంటుంది. కాబట్టి గుమ్మడికాయ, కొబ్బరికాయ, తులసి దళము ఈ 3 తప్పనిసరిగా. అలాగే 2 అరటి పండ్లు. దక్షిణ వచ్చేసి ఒక 116 రూపాయల నుండి లేదా 101 రూపాయల నుండి మీ స్తోమతకి తగ్గట్టు ఎంత ఇచ్చినా కానీ తప్పులేదు. ఇంతే ఇవ్వాలి, అయ్యగారికి 101 రూపాయలు ఇవ్వాలి, ఇంత అయితే ద్రవ్యము, ఇన్ని బియ్యము కానీ కూరగాయలు కానీ ఇవన్నీ ఇచ్చాం కదా, 100 రూపాయలు సరిపోతుందిలే అని అనుకోకుండా మీ స్తోమతకి తగ్గట్టు 101 రూపాయల నుండి ఎంతైనా ఇవ్వచ్చు. ఇదెందులో నూనెకి ఇచ్చేటటువంటిది సపరేటు, ఇది మళ్ళీ ఇందులో కలపకుండా చూసుకోండి. ఎందుకంటే ఇచ్చిన 100 రూపాయలనే నూనె ప్యాకెట్ కొనుక్కోండి అయ్యగారు అనేటటువంటి విధంగా చేసుకోకుండా నూనె కొనుక్కొని లేదా నూనె ఇచ్చినా కానీ తప్పులేదు, నెయ్యి ఇచ్చినా కానీ తప్పులేదు. ఇవి స్వయం పాకు అనబడతాయి అన్నమాట. కాబట్టి ఈ యొక్క స్వయం పాకము, మీరు ఇచ్చేటటువంటి ఈ యొక్క స్వయం పాకం ఇవన్నీ కూడా ఉన్నాయా లేదా చూసుకొని, ఇప్పుడు నేను చెప్పినటువంటి ఇవన్నీ కూడా దీన్ని స్వయం పాకము అనబడతాయి. కాబట్టి మీరు ఇంకా మహాలయ పక్షాలు ఇంకా ఉన్నాయి కదా, అమావాస్య నాటికైనా కానీ మీ యొక్క పితృదేవతల యొక్క అనుగ్రహానికై బ్రాహ్మణుడికి భోజనదానం ఇచ్చేటప్పుడు తప్పనిసరిగా ఇవి ఉండేటట్టు చూసుకోండి. సంవత్సరానికి ఈ యొక్క మహాలయ పక్షాలు ఒక్కసారి మీరు ఇస్తారు కదా, ఆ ఒక్కసారి ఇచ్చేటప్పుడైనా కానీ సమృద్ధిగా బ్రాహ్మణ ప్రీతికై ఇవ్వండి. అప్పుడు ఆ బ్రాహ్మణుడు సంతోషించి మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తాడు. అంటే ఇవ్వకపోతే ఆశీర్వదించడా అయ్యగారు అనే విధంగా కాదనమాట. బ్రాహ్మణుడు ఎప్పుడు కూడా హితాన్ని కోరుకుంటాడు, అంటే మంచిని కోరుకుంటాడు. కాబట్టి మీరు ఒక కూరగాయ ఎక్కువ ఇచ్చినా కానీ ఆయన సంతోషపడి ఆశీర్వచనం ఇస్తాడనమాట. కాబట్టి జాగ్రత్తగా ఇవి చూసుకొని, ఇవి స్వయం పాకంలో ఉన్నాయా లేదా చూసుకొని స్వయం పాకం ఇవ్వండి. ఈ యొక్క మహాలయ పక్షాలలో ఈ 15 రోజుల పాటు కూడా మీరు ఇచ్చేటటువంటి స్వయం పాకం వల్ల మీ పితృదేవతలు ఎంతో సంతోషపడి మిమ్మల్ని అనుగ్రహిస్తారు. జై శ్రీమన్నారాయణ.